సో హాయ్ గైస్, ఈ వీడియోలో మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్కి ఎలా స్విచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేయగానే మనది ఒక నార్మల్ అకౌంట్ ఉంటుంది అండ్ అది ఒక పర్సనల్ అకౌంట్ ఉంటుంది. సో దీనివల్ల అయితే మనకు చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం మన పోస్ట్ ఇన్సైట్ చెక్ చేసుకోలేము, ప్రమోషన్ చేసుకోలేము, అండ్ ఇంకొకటి ఎంత రీచ్ వచ్చింది, ఎంతమంది ఫాలో చేసినారు, ఎంతమంది అన్ఫాలో చేసినారు, ఇదంతా మనం చెక్ చేయలేము. అదే ప్రొఫెషనల్ అకౌంట్ అనుకోండి. సో ప్రొఫెషనల్ అకౌంట్ అంటే మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. సో దీన్ని 1 or 2 years బ్యాక్ అనుకుంటా దీని ప్లేస్లో అయితే మనకు స్విచ్ టు క్రియేటర్ అకౌంట్ అండ్ స్విచ్ టు బిజినెస్ అకౌంట్ అని మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఒకవేళ మీరు క్రియేటర్ అయితే, లేదా క్రియేటర్ అంటే మీరు ఒక ఆర్టిస్ట్ కావచ్చు, కామెడియన్ కావచ్చు, లేదా ఏదైనా సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. సో అక్కడ నుంచి మనం క్రియేటర్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక షాప్ రన్ చేస్తున్నా కానీ, లేదా ఏదైనా జ్యువెలరీ, ఏదైనా క్లోత్స్, కిచెన్స్ ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టయితే మీరు బిజినెస్ అకౌంట్కి అయితే మీరు స్విచ్ అవ్వచ్చు. సో బట్ ఈ టైంలో చూసుకుంటేనైతే మనకు అక్కడ ఓన్లీ స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని మనకు అక్కడ ఆప్షన్ వస్తుంది. సో దీనివల్ల అయితే చాలామంది క్రియేటర్స్ కావచ్చు, లేదా బిజినెస్ రన్ చేసే వాళ్ళు కావచ్చు, చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అలా కన్ఫ్యూజ్ కావద్దని ఈ వీడియోని అయితే నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో చూసే ముందు అయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేటర్ అకౌంట్లో ఉందా, బిజినెస్ అకౌంట్లో ఉందా, కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ గైస్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా కొత్త అయితే మేక్ షూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేను ప్రీవియస్ వీడియోలో అకౌంట్ ఏదైతే క్రియేట్ చేసినా ఆ అకౌంట్లోనే మీకు ప్రొఫెషనల్ అకౌంట్కి స్విచ్ అవ్వడానికి ఎలా స్విచ్ అవ్వాలి ఇది అకౌంట్లో అయితే చూపిస్తారు. సో జస్ట్ మీరు సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ పైన అయితే మీరు క్లిక్ చేయండి. అకౌంట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి మీకు ఇక్కడ బాటంలో స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని మీకు ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. సో జస్ట్ మీరు దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గ్రేట్ ప్రొఫెషనల్ టూల్స్ అని మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చింది. జస్ట్ కంటిన్యూ. అండ్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత లెర్న్ మోర్ అబౌట్ ఫాలోవర్స్ మళ్ళీ కంటిన్యూ చేయండి. అండ్ థర్డ్ వచ్చేసి రీచ్ మోర్ పీపుల్, అండ్ ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేయండి. అండ్ ఫోర్త్ వచ్చేసి గెట్ న్యూ కాంటాక్ట్ ఆప్షన్స్, అంటే మనకు కొత్త కాంటాక్ట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక కేటగిరీని అయితే మీరు చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ వాళ్ళు సజెషన్స్ కూడా ఇస్తున్నారు. ఆర్టిస్టా, బ్లాగరా, సెలబ్రిటీయా, కమ్యూనిటీయా, డిజిటల్ క్రియేటరా, ఎంటర్ప్రెన్యూరా, ఇలా మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీకు కావాల్సిన కేటగిరీ అనేది ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ ఫిగర్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఫోటోగ్రఫీ అని సెర్చ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫోటోగ్రఫీ అనే కేటగిరీ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ నుంచి మనం డైరెక్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ఫోటోగ్రఫీ కేటగిరీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ క్రియేటర్ కాబట్టి నేను వీడియో క్రియేటర్ కేటగిరీని అయితే నేను సెర్చ్ చేసుకుంటా. సో సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టాప్లోనే మనకి ఇక్కడ వచ్చేసింది వీడియో క్రియేటర్. జస్ట్ దానిపైన సెలెక్ట్ చేసుకొని కింద బాటంలో ఇక్కడ డన్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్ యూ క్రియేటర్ అని మీకు ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ మీరు క్రియేటరా లేదా బిజినెస్ అకౌంట్ మీరు స్విచ్ అవుతావాలా అంటే మీరు మనము ఫొటోస్ అండ్ వీడియోస్ క్రియేట్ చేస్తాం కాబట్టి మనం క్రియేటర్ అకౌంట్కి స్విచ్ అవ్వాలి. ఒకవేళ మీరు షాప్ రన్ చేస్తున్నా కానీ, లేదా ఏదైనా ఆన్లైన్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఏది చేస్తున్నా కానీ మీరు ఇక్కడ బిజినెస్ అకౌంట్కి అయితే స్విచ్ అవ్వాలి. మనం క్రియేటర్ కాబట్టి మనం క్రియేటర్ అకౌంట్లోకి మనం అయితే స్విచ్ అవ్వాలి. సో క్రియేటర్ అకౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ఇక్కడ డన్ లేదా నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 5 స్టెప్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు కంప్లీట్ చేయమని. సో ఈ స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా అయితే ప్రొఫెషనల్ అకౌంట్కి అయితే స్విచ్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ మనం డన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది. సో జస్ట్ ఇక్కడ మీరు బయోని అయితే మీరు ఫిల్ చేయాలి. సో మీరు ఏదైనా బయో రాసుకోవచ్చు. మీరు ఏం వర్క్ చేస్తున్నారో, లేదా మీరు మీ ప్రొఫైల్లో ఏం కాంటెంట్ పోస్ట్ చేస్తున్నారో అయితే టైప్ చేసుకోండి. నేను ఏదో ఒక టెస్టింగ్ అకౌంట్ అనేది ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ మళ్ళీ ఇక్కడ పైన టిక్ పైన క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇలా కొన్ని పాపప్స్ అయితే మనకి ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి లెర్న్ ఫ్రమ్ అదర్స్. సో లెర్న్ ఫ్రమ్ అదర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే సజెస్ట్ చేస్తుంది. అంటే మనం వీళ్ళ నుంచి మీరు మన ఇన్స్పైర్ అయ్యి, లేదా వీళ్ళ నుంచి నేర్చుకొని మనం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే మనం కాంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మనం మీకు ఇష్టం వచ్చిన, లేదా మీకు కావాల్సిన కేటగిరీని ఇక్కడ నుంచి అయితే మీరు ఫాలో చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీకు కావాల్సిన కాంటెంట్ అయితే పోస్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా నేను కుకింగ్ ప్రొఫైల్ని అయితే ఫాలో చేసిన. అండ్ అయితే ఇక్కడ చూడండి మనం సెకండ్ స్టెప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వైట్ ఫ్రెండ్స్. సో ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేది మీరు వాట్సాప్ నుంచి చేయొచ్చు, లేదా SMS చేయొచ్చు, ఈమెయిల్ నుంచి చేయొచ్చు, లేదా మీరు డైరెక్ట్ మీరు మీ ఫ్రెండ్స్ చేయొచ్చు, లేదా ఫాలో కాంటాక్ట్స్ వచ్చేసి మీరు మీ కాంటాక్ట్స్లో ఉన్న ఫాలోని అయితే మీరు ఫాలో అవ్వచ్చు, లేదా వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. నేను SMS త్రూ అయితే నేను నా ఫ్రెండ్ని అయితే ఇన్వైట్ చేసిన. ఫ్రెండ్ అయితే ఎవరు లేరు, నేను ఇన్వైట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి మనం SMS పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నా నెంబర్కే ఈ SMS అనేది సెండ్ చేస్తాను అనమాట. సో సెండ్ చేయగానే ఇలా ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది రిసీవ్డ్ అని, అంటే
నా మొబైల్ ఆల్రెడీ రిసీవ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి మన స్టెప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ నెక్స్ట్ పైన టిక్ పైన క్లిక్ చేసిన తర్వాత మన స్టెప్ అనేది సక్సెస్ఫుల్గానైతే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ ప్రొఫెషనల్ టూల్స్ అని మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. సో జస్ట్ దానిపైన క్లిక్ చేసి పైన టిక్ పైన క్లిక్ చేస్తే ఆ స్టెప్ అనేది ఈజీలీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ లాస్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి షేర్ ఏ ఫోటో ఆర్ ఏ వీడియో. మీకు ఒక ఫోటో లేదా ఒక వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేయాలి. సో జస్ట్ షేర్ పోస్ట్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక క్యాప్షన్ అయితే మీరు టైప్ చేసుకొని మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనే అయితే ఒక పోస్ట్ అనేది చేసిన తర్వాత మనకి 5 స్టెప్స్ అనేది సక్సెస్ఫుల్గానైతే కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఇంతకుముందు అయితే మనకి ఇక్కడ బూస్ట్ పోస్ట్ అనే ఆప్షన్ రాలేదు, వ్యూ ఇన్సైట్స్ అనే ఆప్షన్ అయితే రాలేదు. ఇక్కడ చూడండి ప్రొఫెషనల్ అకౌంట్కి స్విచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఇక్కడ మీరు డీప్గా చూడాలనుకుంటే మీరు ఇక్కడ మీ ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత యాడ్ టూల్స్ ఇంకా ఇన్సైట్స్ ఆప్షన్ వస్తుంది. సో ఈ యాడ్ టూల్స్ ఏంటంటే మీరు మీ పోస్ట్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టూల్ గురించి నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇన్సైట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మన పోస్ట్ ఇన్సైట్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో మన ఇన్సైట్స్లో మనము ఒకటైతే చెక్ చేసుకోవచ్చు మన పోస్ట్ ఎంతవరకు రీచ్ అయింది, ఎంతమందికి రీచ్ అయింది, ఫాలో ఎంతమంది చేసినారు, అన్ఫాలో ఎంతమంది చేసినారు, అండ్ ఏ కంట్రీ నుంచి ఆడియన్స్ వస్తున్నారు, ఏ సిటీ నుంచి ఫాలోవర్స్ వస్తున్నారు, మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, అండ్ మన ఫాలోవర్స్ ఏ టైంలో యాక్ట్ ఉన్నారు. ఓవరాల్గా మన ఇన్సైట్స్లో అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది న్యూ అకౌంట్ కాబట్టి ఏం షో అయితే లేదు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే చూపిస్తే ఇన్సైట్స్ ఇక్కడ చూడండి ఫాలోవర్స్, అన్ఫాలోవర్స్, మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది యాక్టివ్ ఉన్నారు, ఎన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు చేసినా మొత్తం మనకి ఇక్కడ అయితే షో అవుతుంది అనమాట. సో కావాలంటే మీరు ఒక స్పెసిఫిక్ టైంని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని లేదా స్పెసిఫిక్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు కావాల్సిన ఇన్సైట్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. సో ఇదే అనమాట వీడియో. సో ఒకవేళ మీరు ఇన్సైట్స్ పైన ఒక సపరేట్ వీడియో లేదా ఒక డీప్గా వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ఆ వీడియోని అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో కింద గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ వాల్యుబుల్ ఉందనుకున్నాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ అండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి అయితే షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో నేను మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ క్రాఫ్టీకిరణ్.